ఆవర్ధనము, మ్యాగ్నిఫికేషన్. అయితే గోళాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబం యొక్క పరిమాణము అది ఉండే దర్పణం నుండి అది ఉండే స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కుంభాకార దర్పణానికి అయితేనేమో ఎల్లప్పుడూ అది ఎప్పుడూ కూడా ప్రతిబింబ పరిమాణం చిన్నదిగా రావడం జరుగుతుంది. మరి ఆవర్ధనము దర్పణానికి సంబంధించి ఆవర్ధనాన్ని మనం ఏ విధంగా నిర్వచిస్తాము అని అంటే, ఒక గోళాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ పరిమాణం మారుతూ ఉన్నప్పుడు ఆ ప్రతిబింబం యొక్క పరిమాణముకి వస్తు పరిమాణానికి మధ్య ఉండే నిష్పత్తిని మనం ఏమంటామంటే దాని యొక్క ఆవర్ధనము అని అంటాం. అయితే ఆవర్ధనాన్ని ఎం అనే అక్షరంతో రాస్తాము. ఆవర్ధనము, మ్యాగ్నిఫికేషన్ ఎం అని రాస్తాము. ఈ ఆవర్ధనాన్ని మనం ఎలా నిర్వచిస్తామంటే ప్రతిబింబం యొక్క పరిమాణం HI/HO. ప్రతిబింబ పరిమాణానికి లేదా ప్రతిబింబం యొక్క ఎత్తుకు వస్తువు ఎత్తుకు మధ్య ఉండే నిష్పత్తిని దాని యొక్క ఆవర్ధనము అంటాం, ప్రతిబింబం యొక్క ఆవర్ధనము అంటాం. లేదా ఈ ఆవర్ధనాన్ని మనం ఎలా నిర్వచిస్తామంటే m - v/u గా నిర్వచిస్తాం. అంటే ప్రతిబింబం యొక్క దూరము, వస్తు దూరము, ప్రతిబింబ దూరము, వస్తు దూరము ఈ రెండు విలువలు మనకు తెలిసినప్పుడు కూడా ఆ ప్రతిబింబానికి సంబంధించిన ఆవర్ధనాన్ని మనం చెప్తాము -v/u గా రాస్తాము ఆవర్ధనం అనేదాన్ని. సో ఇప్పుడు ఈ ఆవర్ధనం ప్రతిబింబం యొక్క ఎత్తు బై వస్తువు యొక్క ఎత్తు, లేదా ఆవర్ధనం ప్రతిబింబ దూరము బై వస్తు దూరం. అయితే దీనికి సంబంధించి ఈ ఆవర్ధనానికి సంబంధించిన ఈ సూత్రాన్ని మనం ఏ విధంగా ఉత్పాదించాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ఒక పుటాకార దర్పణాన్ని తీసుకుందాం. పుటాకార దర్పణాన్ని తీసుకొని పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షం పైన వక్రతా కేంద్రానికి అవతల ఒక వస్తువును ఉంచినాము అని అనుకుందాం. ఇది దాని నాభి, వక్రతా కేంద్రం C, ఇక్కడ ఒక వస్తువును ఉంచాము అని అనుకుందాం. దీని యొక్క వస్తువు ఏంటి? OO'. అనే వస్తువు ఉంచాము. OO' వస్తువు యొక్క పై బిందు O' నుండి ఈ దర్పణం పైన ఒక సమాంతర కాంతి కిరణం వచ్చి ఈ విధంగా పతనం చెందింది. సో పతనం చెందిన కాంతి కిరణం ఏమైంది అంటే నాభి గుండా ప్రయాణిస్తుంది. ఈ విధంగా నాభి గుండా ప్రయాణిస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక రకమైన కాంతి కిరణం దేన్ని తీసుకున్నాము అని అంటే, ఇప్పుడు ఈ వస్తువు యొక్క పై భాగంలోని O' బిందువు నుండి వచ్చే కాంతి కిరణం ఈ ప్రధాన అక్షంతో కొంత కోణం చేస్తూ వచ్చి పడింది అనుకుందాం. కొంత కోణం చేస్తూ ఈ విధంగా వచ్చి పడే ఒక కాంతి కిరణాన్ని తీసుకుందాం. ఈ విధంగా ఒక కాంతి కిరణం వచ్చి దర్పణం పైన పతనం చెందింది. ఇక్కడ ఎంత కోణం చేసింది? θ కోణం చేసింది. ఈ ప్రధానాక్షము వక్రతా కేంద్రం ఉన్న దర్పణంపై గీయబడిన రేఖనే ప్రధానాక్షం కూడా ఈ బిందువు వద్ద లంబం అవుతుంది. కాబట్టి మనకు పరావర్తన సూత్రం ప్రకారము ఏదైనా కాంతి కిరణము ఇలా లంబంతో కొంత కోణం చేస్తున్నప్పుడు అంతే కోణంతో అది పరావర్తనం చెందడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కోణం ఈ కోణం సేమ్ అవుతుంది. ఈ రెండు కోణాలు సేమ్ అవుతాయి. సేమ్ అవుతూ ఈ కాంతి కిరణం ఏమవుతుందంటే ఈ విధంగా పరావర్తనం చెందుతుంది. ఈ విధంగా పరావర్తనం చెందుతుంది. ఈ కోణం సేమ్ అవుతుంది. ఎక్కడైతే ఈ రెండు కాంతి కిరణాలు వచ్చి కలిసినవో అక్కడ నుండి మనం ప్రధానాక్షానికి ఒక లంబాన్ని గీస్తే అది I' అనేది OO' అనే వస్తువు యొక్క ప్రతిబింబం అవుతుంది. ఇప్పుడు మనము ఏం తీసుకుంటామనంటే ఈ ప్రతిబింబం ఇక్కడ రెండు త్రిభుజాలు ఏర్పడినాయి. POO' అనే త్రిభుజము, PII' అనే త్రిభుజము. ఈ రెండు త్రిభుజాలను మనం కంపేర్ చేసుకొని మనము ఆవర్ధనం ఎంకు ఈ సమీకరణాన్ని మనం ఉత్పాదన చేస్తాం. అయితే ఇప్పుడు త్రిభుజము POO', త్రిభుజము PII', ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అంటారు. ఇక్కడ చూడండి, ఈ త్రిభుజం ఇక్కడ చేసే కోణం P దగ్గర చేసే కోణం θ, PII' ఇక్కడ చేసే కోణం
కోణం కూడా టీటా, రెండు కోణాలు సమానంగా ఉన్నాయి. అలాగే ఈ ఐ అన్న దగ్గర కోణం లంబకోణము, ఓ దగ్గర కూడా లంబకోణం. కాబట్టి ఈ మూడవ కోణం కూడా ఆటోమేటిక్గా సమానం అవుతుంది. ఈ కోణం సమానం అవుతుంది. త్రిభుజంలో ఉన్న రెండు త్రిభుజాలలో రెండు కోణాలు సమానంగా ఉన్నవి అని అంటే ఆటోమేటిక్గా మూడవ కోణం కూడా సమానంగా ఉంటుంది. ఎందుకంటే త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి త్రిభుజంలో రెండు త్రిభుజాల యొక్క రెండు కోణాలు సమానమైనప్పుడు మూడవ కోణం కూడా సమానంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఈ కోణం సమానం, ఈ లంబకోణం సమానం. కాబట్టి కోణము అనే స్వరూప త్రిభుజ నియమం ప్రకారం ఏ సిమిలారిటీ క్రైటీరియన్, ఈ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారము త్రిభుజము POO' is similar to triangle POO' is similar to triangle PII'. సో రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు, ఈ త్రిభుజము స్వరూప త్రిభుజాలు. త్రిభుజాలు స్వరూపాలైనప్పుడు ఎప్పుడైనా రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అయినాయి అనుకోండి, అప్పుడు వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానము. కాబట్టి అనురూప భుజాలు ఇక్కడ తీసుకుంటే II' OO', PI PO ఇవి అనురూప భుజాలు. కాబట్టి దట్ ఎంప్లాయిస్ II' by OO' is equal to PI by PO. అయితే మనకు ఇక్కడ ఈ పటం నుండి PI అంటే ధ్రువం నుండి ప్రతిబింబానికి మధ్య ఉండే దూరం మనం ఏం తీసుకుంటాము, PI is equal to U. సో పతన కాంతికి వ్యతిరేక దిశలో తీసుకుంటాం కాబట్టి సంజ్ఞా సాంప్రదాయ నియమాల ప్రకారం PI is equal to -V. PI is equal to -V ప్రతిబింబ దూరం. PO వస్తు దూరం, PO -U వస్తు దూరం -U. అలాగే OO' దీన్నే మనం ఏమంటామంటే వస్తువు యొక్క ఎత్తు అంటాం. OO' is equal to ప్లస్ పాజిటివ్ తీసుకుంటాం, ప్రధాన అక్షానికి పై భాగంలో ఉంది కాబట్టి పాజిటివ్. II' ప్రధాన అక్షానికి కింది భాగంలో ఉంది కాబట్టి HI. కాబట్టి ఈ నాలుగు విలువలను మనం సంజ్ఞా సాంప్రదాయ నియమాల ప్రకారం మనకు ఈ గుర్తులను తీసుకోవడం జరిగింది. ఈ విలువలను మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే II' ప్రతిబింబం యొక్క ఎత్తు -HI by OO' HO is equal to PI ప్రతిబింబ దూరం -V, PO వస్తు దూరము మైనస్ క్యాన్సిల్. ఇప్పుడు మనకు -HI by HO is equal to V by U. ఈ మైనస్ రెండు వైపులా మైనస్ తో మల్టిప్లై చేస్తే HI by HO is equal to -V by U. దీనినే మనం ఏమంటామంటే ఆవర్ధనము అంటాము. దర్పణానికి సంబంధించిన ఆవర్ధనము M is equal to HI by HO or ఆవర్ధనం M is equal to -V by U. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్. సో దేర్ఫోర్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ మిర్రర్, సో ఒక దర్పణం యొక్క మ్యాగ్నిఫికేషన్ మనం తీసుకున్నప్పుడు M is equal to -V by U లేదా M is equal to -HI by HO, ఇమేజ్ హైట్ బై ఆబ్జెక్ట్ హైట్ గా తీసుకుంటాం. అయితే మనం గోళాకార దర్పణాలకు సంబంధించి చూసినప్పుడు గోళాకార దర్పణాలు, పుటాకార దర్పణాలు, కుంభాకార దర్పణాలు రెండు రకాలు ఉన్నాయి. అయితే పుటాకార దర్పణానికి సంబంధించి మనకు వివిధ స్థానాలలో మనం వస్తువులు ఇచ్చినప్పుడు ప్రతిబింబం యొక్క పరిమాణము అది ఉండే స్థానాన్ని బట్టి మారుతూ ఉంది. అంటే ఆ వస్తు దూరాన్ని బట్టి ప్రతిబింబం యొక్క పరిమాణము ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది. కాబట్టి పుటాకార దర్పణానికి సంబంధించి ఈ ఆవర్ధనం విలువ 3 రకాలుగా ఉంటుంది. మరి పుటాకార దర్పణానికి సంబంధించి ఆవర్ధనం విలువను మనం చూసుకుంటే పుటాకార దర్పణానికి ఆవర్ధనం M is equal to 1 ఎప్పుడు ఉంటుంది, వస్తువును మనము వక్రతా కేంద్రం C వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబ పరిమాణము వస్తు పరిమాణం సమానంగా ఉంటాయి.
ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం సమానంగా ఉంటుంది కాబట్టి అట్లాంటి సందర్భంలో పుటాకార దర్పణానికి ఆవర్తనం m is equal to 1 ఉంటుంది. మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే if m is equal to 1, m is equal to hi by ho, that implies 1 is equal to hi by ho, that implies hi is equal to ho. Image height is equal to object height. ఎప్పుడైతే వస్తువు యొక్క ప్రతిబింబం యొక్క పరిమాణము వస్తు పరిమాణం సమానంగా ఉంటే అప్పుడు ఆవర్ధనము 1 అని చెప్తాము. అలా కాకుండా ఎప్పుడైతే ప్రతిబింబం యొక్క పరిమాణం పెద్దదిగా ఉండి వస్తువు యొక్క పరిమాణం చిన్నదిగా ఉంది అప్పుడు మనం ఏం చెప్తాం అంటే m is greater than 1 అని చెప్తాం. సో if m is greater than n, so then hi is greater than ho. అంటే ప్రతిబింబ పరిమాణము వస్తు పరిమాణం కంటే ఎక్కువగా ఉంటుంది. పుటాకార దర్పణానికి కొన్ని సందర్భాల్లో m is greater than 1 గా ఉంటుంది. m is less than 1. m is less than m1 ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు hi by ho లో ఈ హారం విలువ పెద్దదిగా ఉండి లవము చిన్నదిగా ఉంది అనుకోండి, అప్పుడు ఈ m విలువ 1 కంటే తక్కువగా ఉంటుంది. అంటే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వస్తువు యొక్క పరిమాణం కంటే ప్రతిబింబ పరిమాణం చిన్నదిగా ఉంది అని అర్థం. దెన్ hi is less than ho. అంటే ప్రతిబింబం ఇక్కడ క్షయీకృత ప్రతిబింబము, క్షయీకృత ప్రతిబింబము. ఇక్కడ ప్రతిబింబము వృద్ధీకృత ప్రతిబింబము, వృద్ధీకృత ప్రతిబింబం. పుటాకార దర్పణానికి సంబంధించి ఈ 3 సందర్భాలు అప్లికబుల్ అవుతాయి. m is equal to 1 ఉంటుంది పుటాకార దర్పణానికి, m is greater than 1 ఉంటుంది, m is less than 1 ఉంటుంది పుటాకార దర్పణానికి సంబంధించి. అలాగే కుంభాకార దర్పణం విషయానికి వస్తే కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ కూడా క్షయీకృత నిటారు మిథ్యా ప్రతిబింబాన్ని ఇస్తుంది కాబట్టి కుంభాకార దర్పణానికి సంబంధించి ఎప్పుడు కూడా మ్యాగ్నిఫికేషన్ m అనేది ఆల్వేస్ m is always less than 1. ఎల్లప్పుడూ ప్రతిబింబం యొక్క పరిమాణము వస్తు పరిమాణం కంటే చిన్నదిగా ఉంటుంది కుంభాకార దర్పణానికి సంబంధించి. కుంభాకార దర్పణానికి m ఎల్లప్పుడూ 1 కంటే తక్కువగా ఉంటుంది. అదే పుటాకార దర్పణానికి m విలువ m is equal to 1 ఉంటుంది, m is greater than 1 ఉంటుంది, m is less than 1 ఉంటుంది అని అర్థం. ఇది మ్యాగ్నిఫికేషన్ అంటే ఏమిటి అని అర్థం. సో దేర్ఫోర్ మ్యాగ్నిఫికేషన్ m is equal to ఏం రాస్తామంటే hi by ho or m is equal to -v by